పరదాలు చేసి మా చెల్లెలు చేద్దాంపా. ఎందుకంటే చేద్దాం తమ్మి చేద్దామంటే అవ లక్ష ఎద్దు 1 లక్ష బిర్యానీ ఇద్దరు పడి జిదాలు చేశారు కడియాలు బంగారు మొత్తాలు బంగారు పడ్డ దోతులు ఏడుగురు అరకదల పచ్చని బాలికలు ఆరుగురు అరకదల పచ్చని బాలికలు ఇవన్నీ కలిపి చేద్దాంపా. బోడముండ కొడుక ఇవన్నీ ఆయన పుణ్యం కలుగుతున్నాయి. బోడ నా బిడ్డ పుణ్యం కలుగుతున్నా అల్లుని పుణ్యం కలుగుతున్నాయి. నాకు నా మనమడే ఖర్చు పెడుతున్నాడు. ఇట్లా కలుగుతాడు ఆయన పాస్ అవుతుంది సంపాదించడు భాగ్యనవుతుంది ఖర్చు పెడతాడు. ఏమరా బొట్టు పెట్టాలి ఒరి తమ్ముల తర్వాత మల్ల సాక్ష్యం మన మీద ఉన్నట్టంటే 6 ఊళ్ళు కలగదన్న బంగారు పచ్చని పాలికలు కలగాలి. పెద్దోని పండగ గజాలు ఒంటి కొర గజ ఆయన కలగాలి. అప్పటికేమో చూసుకుందాముండి ఒరి తమ్ముల వీరి తండ్రికి వీరి తాతకి అడగలుగుతున్నాడు. మా తలపు పరమహద్దుని కలికి గాంధారి మాందారి అల్లేసిండు. 6 ఊరు అలకదండ బంగారు పచ్చని పాలికలు కలిగి గాంధారి మాందారి లేచిండు. మీరు అల్లుకులు పెట్టి వచ్చిండు. అయితే మరి తలసికి రస్తం పెట్టిండు. యాపకాయ మైదా చేసిండు. తలతో ఒక ఏర్పాటు చేసుకొని ఏనుగు మీద దేవుడైనా రామరాము ఏనుగు మీద దేవుడైనా రామరాము ఈ దేవుడు కూడా రాదేవంటే రామరాము ఏనుగు రాకాటే వారైతే చూసినేమో ఏనుగు రాకాడే వారైతే చూసినేమో ఏమరా ఏమరా చేస్తారు పాల్సింగ్ చెప్పి డబల్ అయింది. అయితే గతంలో పంచారు ఈ ఇల్లు నీళ్ళు ఎక్కడ కట్టి దొడుకుతాడు మరి పిల్ల సోసి ముందే చెప్పిన మా అల్లుడికి నాలేక దొడ్డు కట్టాలి. అట్లనా నువ్వే చూపించాడు. అయితే ఎడగాలుతున్న పోతే వస్తుంది. పోతే ఎడగాలు ఉంటాయారా తొండము తొండం తొండం 2 కాళ్ళు 3 వెనుక తోక 4 తోక 2 కాళ్ళు 6 మధ్య ఉనికి కూడా వస్తున్నది. ఏమన్నా దేవుడు కూడా బజ్జన్ అంటారు. దాని పేరు బజ్జన్ అంటారు. అయితే ఒరి తమ్ములారా ఏనుగునిచ్చేదో అయ్యిందో ఏను గడ్డము ఎరసకరాపోండి. ఒరి తమ్ములారా ఆరుగురు మందిరు దేవా రామ రామ ఆరుగురు మందిరు నమో రామ రామ ఏనుగడ్డం పోనే వాటే రామ రామ ఏనుగడ్డం పోనే వాటే రామ రామ ఎప్పుడావు ఏనుగు మీద రామ రామ ఎవడావు ఏనుగు మీద రామ రామ ఎప్పుడావు ఏనుగు మీద రామ 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 దిగి దిగి మాట్లాడా రాధా రామ 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 నువ్వు ఏనుగు దిగి మాట్లాడు రాధా రామ 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 గుంజి కొడుతావు కంజిగా వాళ్ళేమో ఎప్పుడావో ఏనుగు మీద రామ రామ ఎవరో మీరు ఏనుగు మీద వస్తున్నారు. నా ఏనుగు మీద ఎక్కిపోతున్నా. నీ ఏనుగు మీద ఎక్కిపోతే మా పట్టణం లోపలికి ఎక్కిపోయే సెలవు లేదు. మీకు ఏమవుతున్నది? మాకేమేమవుతాయి ఉన్నాయంటే పోలీసు పడలు మాలీసు పడలు మన్నే మస్కూరు సాగరు డప్పోడా ఒగ్గోడా వద్దను బీరోళ్ళము వద్దను మొత్తం మాకే ఉన్నాయి. అట్లానా? అయితే మా తమ్ముని పెళ్లి అవుతుంది. కొత్త ఇల్లు కట్టుకున్నాం. జర మా అల్లుని కింద మీద రాకపోతుంది. అయితే కింద మీద ముందు కింద గడ్డం చేయాలి. బాల్ చేయాలి. మడిమాన్యం మేము తింటాం. మడిమాన్యం మేము తింటున్నాం. కట్టె కట్టె వాళ్ళకి ఇస్తున్నాం. మంగళ షాపులు పెట్టిస్తాం. బార్బర్ షాపులు. ఆ రోడ్డు కూడా అవేనా మీయేనా? అయితే మా తమ్ముని పెళ్లి అవుతుంది. నువ్వు ఇంట్లో పోతురు మా వాళ్ళు. నా అల్లు నా బిడ్డ ఇంట్లో పోతురు. నా మనమని మంచిగా కట్టించాము. పిచ్చలు పోసి పిల్లలు పోసి అయితే కట్టిస్తే ఆ ఇంట్లో పోయేటప్పుడు పుడిదానం చేసేటప్పుడు సప్పుడు చేయాలంటే డప్పులు రాకుండా డప్పులు కూడా రాకుండా అయితే మడిమాన్యం మేము తింటున్నాం. కట్టె వాళ్ళకి ఇచ్చినాం. అయితే చేస్తులను అలాగే పెట్టినాం. అలాగే పెట్టినాం. మనుషుల పెళ్లిలు అయితేనేమో డప్పులను పెట్టించినాం. ఒకవేళ దేవుళ్ళ పెళ్లిలు అయితే ఒక్కళ్ళని పెట్టిస్తాం. రాత్రి ఎట్లా వచ్చారు? అవును 40 మంది ఒక్కరు రాలేరు. అవును అట్లా ఒక్కళ్ళని పెట్టి 8 మంది కాశలు 40 మంది ఒక్కరు కోడి కూర్చుకున్నారు. అంతా రాక్తారే అంతా ఊర్లో కూర్చుకుంటారు.
రక్తాలు అయితే అట్లే ఉంటది సిటీ స్టైల్ గానీ అయితే అట్లున్నది మరి మీది మళ్ళీ ఒకటి పోతూనే ఉంటారు వస్తూనే ఉంటాం రాన్ సింగారం పోల్ సింగారం పొద్దుగాల కూడా పోతారు పొద్దు కూడా పోతారా అట్లనా ఇక కొట్టుకుంటే కొట్టుకున్నా తాగిసది తర్వాత సంగతి కానీ అది అయితే సరే గాని బంజిలారా అయితే అవి పొద్దుగాల డప్పు సభ చేసిన మీ వాళ్ళేనా వాళ్ళు మిగతా మీకే ఉందా మీ తమ్ముళ్ళ మా సడ కూడా వచ్చి తొడగేత కొట్టును లెఫ్ట్ సైడ్ అయితే మా తమ్ముడాడు అయితే వీళ్ళు మీ తమ్ముళ్ళ డప్పులు అట్లనా సరే మా తమ్ముని పెళ్లి అవుతుంది జర మా వాళ్ళు అందరు బట్టలు బాత్రూమ్ పెట్టిరు మా అక్కలు మా చెల్లెళ్ళు అయితే మడిమన్నం ఏం తింటున్నాం కడే వాళ్ళకి ఇచ్చినాం తెల్లాకులలో పెట్టించినాం ఇస్త్రీ షాపులు పెట్టించినాం అట్లనా సరే కనుకోని బంజిలా